నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ సభలు. గూడూరు, సైదాపురం, మనుబోలు మండలాల్లో నిర్వహించిన 1 మంత్ 1 విలేజ్ 4 కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన తహసీల్దార్లు ప్రసాద్, సుభద్ర, రమాదేవి. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ దీక్షలకైనా సిద్ధం. గూడూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట కొనసాగుతున్న రీలే దీక్షలు. అనంతరం మాట్లాడిన జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామానాయుడు తదితరులు. విద్యార్థులకు వైద్య పరీక్షలు. గూడూరులోని నారాయణ పాఠశాల, కళాశాల విద్యార్థులకు వివిధ రకాల సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు ఇచ్చిన నారాయణ వైద్యులు ప్రిన్సిపాల్. అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకునేందుకే తనిఖీలు. రాపూర్లోని తూర్పు అగర్తకట్ట ప్రాంతంలో కార్డన్ సెర్చ్ లో భాగంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు. అనంతరం వివరాలు వెల్లడించిన సిఐ సత్యనారాయణ. ఏపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది యూనియన్ జేఏసీ పిలుపు మేరకు గూడూరు పట్టణంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 3వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిచో ఆమరణ దీక్ష చేపట్టేందుకైనా వెనుకాడబోమని తెలిపారు. ఈ రిలే దీక్షలో గూడూరు బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ కుమార్, సూపర్వైజర్లు రామ్సాయి, చెంగయ్య, 24 సొసైటీ CEO యనమల నారాయణ, జేఎంపీ CEO నారాయణ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. వెంటనే 2019 తర్వాత సంఘాలలో చేరిన వారిని 2019 తర్వాత సంఘాలలో చేరిన వారిని మా యొక్క సమస్యలు కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిపై రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గత నెల 6వ తారీఖు నుండి వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 5వ తారీఖు నుండి రాష్ట్రంలోని అన్ని బ్రాంచ్ల ముందు సంఘాల సిబ్బంది రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు. అయితే మా న్యాయమైన కోరికలు జీవో నెంబర్ 36 అనేది 2019లో జారీ చేశారు, కానీ అది పూర్తి స్థాయిలో అమలు కాక 2 PRCలో పెండింగ్లోనే ఉన్నాయి. దానిని ఇవ్వాలని, మరియు 2019లో సంఘాలలో సిబ్బంది కొరత వలన చేర్చుకోవడం జరిగినది, వారిని రెగ్యులర్ చేయాలని, పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల వలె 62 సంవత్సరాలు పెంచాలని, గ్రాట్యుటీ 2 లక్షలు ఉన్నదాన్ని సీలింగ్ తీసేసి 10 లక్షలకు పెంచాలనే మా న్యాయమైన కోరికలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నెల 9వ తేదీ వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. అప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించి మా కోరికలు పరిష్కారం చేయకపోతే తర్వాత 11వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆమరణ నిరాహార దీక్షలకు కూడా మేము వెనకాడమని మీ పత్రికా ముఖంగా కానీ మీ మీడియా ముఖంగా కానీ తెలియజేస్తున్నాం. అగ్రిమెంట్ భూముల వివరాలను తెల్ల కాగితాల్లో రాసుకుని ఉంటే వాటిని కూడా పరిష్కరించడమే 1 మంత్ 1 విలేజ్ 4 కార్యక్రమం ఉద్దేశమని తహసీల్దార్ సుభద్ర తెలిపారు. సైదాపురం మండలంలోని చాగనం పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సైదాపురం మండలం చాగనం పంచాయతీలోని సాయిబాబా మందిరం వద్ద 1 మంత్ 1 విలేజ్ 4 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ సుభద్ర ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి రెవెన్యూ అందించే సేవలపై వారికి వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని 3 సార్లు సందర్శిస్తామన్నారు. గ్రామంలో రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ సమస్యల పరిష్కారం,
పొలాలకు సంబంధించిన పాసు పుస్తకాలు రాకపోయినా రీసర్వే చేయించడం వంటి సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా భూములను కొనుగోలు చేసి తెల్ల కాగితంతో రాసుకుని ఉంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని ఆమె వివరించారు. మనకు కలెక్టర్ సార్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క విలేజ్ 1 month 4 విజిట్స్, అంటే మనకు పండుగలు వస్తున్నాయి కాబట్టి 3 విజిట్స్ పెడుతున్నాం. మూడు సార్లు విజిట్ చేసేది, అంటే 3 సార్లు సందర్శించేది అన్నమాట. 3 సార్లు సందర్శించేది మనం పెట్టుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో ప్రతి మన చాగనంకు సంబంధించి ఈ నెలలో ఫస్ట్ పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు ఊటుకూరులో పెట్టుకున్నాం. ఊటుకూరులో డిసెంబర్ నెలంతా 4 విజిట్ చేసి 4 విజిట్లో వాళ్ళ సమస్యలు ఏదైనా వచ్చింటే వాటి సమస్యలను పరిష్కరించేసినాము. మనం చేయలేనటివి వాళ్ళకి ఎండార్స్మెంట్ ద్వారా వాళ్ళకి తెలుపుతున్నాం అన్నమాట. ఆ విధంగానే ఇప్పుడు మన చాగనంలో మనం 3 విజిట్స్ పెట్టుకున్నాము. మన కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మనం పెట్టుకుంటున్నాము. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదంటే ఇప్పుడు నోషనల్ ఖాతాలు ఉంటాయి, అగ్రిమెంట్ మీద రాసుకొని ఉంటారు కదా, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే మీ సేవలు ఓపెన్ అవుతుందా, అంటే మీరు అర్జీలు ఇస్తే మేము తీసుకుంటాము. కానీ మీ సేవలో అప్లై చేసినప్పుడు అది ఓపెన్ అయినప్పుడు మీరు మీ సేవలో చేసుకోవచ్చు. అగ్రిమెంట్లు సాదా బైనామా అంటారు కదా, మీరు కాగితాల రూపంలో రాసుకొని ఉంటారు. అగ్రిమెంట్ రూపంలో 10 రూపాయల స్టాంప్ మీద, నెక్స్ట్ వచ్చి 20 రూపాయల స్టాంప్ మీద రాసుకొని ఉంటారు. అవి కూడా వాళ్ళు ఒప్పుకొని మీ స్వాధీన అనుభవంలోనే ఉంటే వాటిని కూడా 10 క్లెయిమ్ అనే దానిలో 10 క్లెయిమ్ మన మీ సేవలో కానీ సచివాలయం నందు కానీ అప్లై చేసుకుంటే అవి కూడా చేస్తాం. ఏదైనా సర్వే ప్రాబ్లం ఉన్నా, ఏదైనా దారి ప్రాబ్లం ఉన్నా, ఏదైనా మ్యూటేషన్స్, ఏదైనా మీకు రిజిస్ట్రేషన్స్ ఉండి, మీకు రిజిస్ట్రేషన్ ఉండి మీకు పట్టాదారు పాస్బుక్ కానీ రాకుండా కానీ ఉంటే అవి కూడా అప్లై చేసుకుంటే మేము 15 రోజుల లోపల డిస్ట్రిక్ట్ ద్వారా కానీ కొనుగోలు చేసుకొని ఉంటే అవి కూడా మేము మీకు చేసిస్తాం. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి, టీడీపీ నాయకులు విజయరెడ్డి, ఆర్ఐ ప్రదీప్ కుమార్, విఆర్ఓ అంకయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం 1 month 1 village 4 విజిట్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రవేశపెట్టారని, గ్రామ సభలో ప్రజలు పాల్గొని సమస్యలు తెలియజేయాలని తహసీల్దార్ ప్రసాద్ సూచించారు. గూడూరు మండలం కందల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని తహసీల్దార్ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అంటే మీ యొక్క అడంగల్లో ఏమైనా కానీ తప్పులు కానీ ఉంటే వాటిని మేము మొటేషన్ ద్వారా సవరణిస్తాం. మీ అడంగల్లో ఏమైనా తప్పులు పడి ఉంటే పట్టదార పాస్పోర్ట్లో కానీ అటువంటి మాకు అర్జీ రూపంలో కానీ మాకు తెలియపరిస్తే ఈ ఊళ్ళో ఈ మంత్లోనే మీ సమస్యను పరిష్కారం చూపిస్తాం. అలాగనే క్రయ విక్రయాల మొటేషన్లు, రిజిస్ట్రేషన్ల ఆధారంగా మొటేషన్లు పూర్తి చేయడం. అంటే క్రయ విక్రయాలు మీరు అమ్మకాలు, కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఇవి ఇప్పుడు కొత్తగా కొనుగోలుదారులకి ఆటోమేటిక్గా ఆటో మొటేషన్ జరుగుతుంది. ఆటో మొటేషన్ల ప్రక్రియలో భాగంగా మీ పేర్లను ఆటోమేటిక్గా అడంగల్లోనే వచ్చేస్తున్నాయి. అటువంటి ఏమన్నా రాకపోయినా అటువంటి కూడా ఈ గ్రామంలో ఇప్పుడు అర్జీ కానీ వీరి కానీ సమర్పిస్తే వాటిని కూడా సవరిస్తాం. ఇంకోటి నోషనల్ ఖాతాలను రెగ్యులర్ ఖాతాగా మార్చడం. మీ గ్రామంలో ఇది మనకు ప్రధాన సమస్య. ఇదే కాదు, మన స్టేట్ మొత్తం కూడా ఇది చాలా ప్రధాన సమస్యల కల్లా రెవెన్యూ సమస్యల్లో ఇది చాలా ప్రధాన సమస్య. నోషనల్ ఖాతాలు చాలా ఎక్కువగా ఉన్నవి. ఆ నోషనల్ ఖాతాలో మీరు పట్టాదారులు అయి ఉండవచ్చు, మీరే పొలం ఉంటుంది, మీరే సాగు చేస్తూ ఉంటారు. కానీ వాటిని అడగాల్సి కానీ మీకు పాస్ పుస్తకాలు కానీ చేయలేకపోతున్నాం. అటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలా. నోషనల్ ఖాతాలో మీ పట్టాదా మీకు అన్ని డాక్యుమెంట్లు ఉండి మీ ల్యాండ్ కానీ మీ సర్వే నెంబరు నోషనల్ ఖాతాలో ఉంటే అటువంటి వాళ్ళు కూడా అర్జీలు కానీ కరుణిస్తే వాటిని జిల్లా కలెక్టర్ వారికి నివేదిక సమర్పించి నోషనల్ ఖాతాలని రెగ్యులర్ ఖాతాలుగా మారుస్తాం. 4వ సమస్య ఫారం 10 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ క్రమబద్ధీకరణ ప్రక్రియ. అంటే అన్రిజిస్టర్డ్ ద్వారా మీరు కొనుగోలు చేసుకొని ఉంటారు. అంటే సాదా బైనామా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అటువంటివి మీరు కానీ మాకు కానీ అన్రిజిస్టర్డ్ ద్వారా అంటే 2024 జూన్కి 15 ముందు కొనుగోలు చేసుకొని ఉండాలా.
2024 జూన్ 15 పైన కానీ కొనుగోలు చేసుకుంటే ఇది కాలాబైనామా కింద వర్తించదు. సర్వే సమస్యలు, ఎఫ్ఐన్లు, పిటిషన్లు, సరిహద్దు వివాదాలు, ఇది మీకు సంబంధించి ఏమన్నా భూ వివాదాలున్నా, సర్వేకి సంబంధించి ఏమన్నా సమస్యలున్నా, అటువంటి ఏమన్నా ఉంటే మీరు మాకు కానీ ఈరోజు అర్జీగాను సమర్పిస్తే ఆ సర్వే సమస్యలను కూడా మేము ఈ నెలలో, అంటే ఒక నెల మీకు టైం ఇచ్చినాం, ఈ గ్రామానికి సంబంధించి ఒక నెల, ఇప్పుడు చెప్పే సమస్యలన్నీ కూడా మేము ఒక నెలలో పరిష్కరిస్తాం. రెవెన్యూ పరంగా ఉన్న సమస్యలను 4 నెలల్లో పరిష్కరిస్తామని, సాధ్యం కాని వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. మనుబోలు మండలం కొమ్మలపూడి పంచాయతీ కార్యాలయం వద్ద 1 month 1 village 4 visits కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ఇందులో వచ్చే భూ సమస్యలను రీసర్వేలో వచ్చిన వాటిని పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ అనురూప్, ఆర్ఐ అరుణ్ తేజ్, విఆర్ఓ శ్రీనివాసులు, డిజిటల్ అసిస్టెంట్ హేమ మాధురి, టీడీపీ నాయకులు మన్నెమాల భాస్కర్ రెడ్డి, మన్నెమాల ఆదినారాయణ రెడ్డి, కొండ్రెడ్డి ఉమామహేశ్వర రెడ్డి, ఉడత హరిబాబు పాల్గొన్నారు. ఈ మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామం నందు చెరుకుమూడి రెవెన్యూ పరిధిలోని ఈ కొమ్మలపూడి గ్రామం నందు ఈరోజు గ్రామ సభ అనేది నిర్వహించుకున్నాము. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారంగా ఒక గ్రామము ఒక నెల 4 విజిట్ల ప్రోగ్రామ్కి సంబంధించి ఈ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న రెవెన్యూ కానీ ప్రతి ఒక్క సమస్య ఈ 4 విడతల విజిట్లో కంప్లీట్గా అన్నీ క్లియర్ కావాలనేది కలెక్టర్ గారి ఆదేశము. ఎలాంటి సమస్య ఉన్నా కానీ తీసుకొస్తే ఈ నెల లోపల క్లియర్ చేస్తాము. చేయలేనివి ఏమన్నా ఉంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత అయినా కానీ ఈ 1 monthలో కంప్లీట్ చేసేదానికి ప్రయత్నిస్తాము. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్య సంరక్షణకు నారాయణ విద్యా సంస్థలు ప్రాధాన్యత ఇస్తాయని ప్రిన్సిపాల్ తెలిపారు. గూడూరు పట్టణంలోని నారాయణ జూనియర్ కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల జూనియర్ కళాశాలలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నారాయణ వైద్యులచే విద్యార్థులు సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించారు. దంతాలు, చెవి, ముక్కు, పళ్ళు, కళ్ళు వంటి భాగాలకు వైద్యులు పరీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యతో పాటు ఆరోగ్య సంరక్షణకు నారాయణ యాజమాన్యం ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తుందన్నారు. చిన్నతనంలోనే ఏమైనా సమస్యలుంటే గుర్తించడం ద్వారా ప్రారంభ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన వివరించారు. First of all, from this platform, I would like to say my heartfelt thanks to our Narayana management to provide such type of medical camp. Because the same మీరు ఏదైనా హెల్త్ బాగాలేదు అంటే సపరేట్గా ఈఎన్టీకి ఒకసారి జనరల్కి ఒకసారి లైక్ అలా మనం సపరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. బట్ దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. At a stage, we are having all the doctors together here. If you have any diseases or any problems, you can express here so that we can make a note over it and we will give awareness about that. And if you need any treatment, we can provide here in the dental van itself. Here in the dental van, we can provide small treatments like scalings, fillings, those things we can give here. Okay. The remaining major treatments will be provided in the Department of Periodontics in the Narayana Dental College and Hospital, Nellore. Okay. And also I have completed my studies in this school only from Narayana School. And I came here for screening all of you that you should maintain your oral cavity. Do you know how many teeth are present in our oral cavity? 32? Are you sure? There are 2 types of teeth in our oral cavity. They are primary and the permanent. So we give importance to the primary teeth and also the permanent teeth. But we should maintain the primary teeth in our oral cavity. So here we came to check your teeth and screen them and check whether they are healthy or not. And ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుద్ధ్యం మెరుగుకు పురపాలక శాఖ కృషి చేస్తోందని ప్రజలు సహకరించాలని సునీత సేవా సంస్థ అధ్యక్షులు సారంగ శ్రీనివాసులు శానిటరీ విభాగం అధికారులు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో స్వర్ణ భారత్ నగర్ సచివాలయం సిబ్బందిచే మహిళలకు పారిశుద్ధ్యంపై అవగాహన కలిగించారు. పట్టణంలోని రాజా వీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణ భారతి నగర్ లో ఉన్న సచివాలయ సిబ్బందిచే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తడి పొడి చెత్త మరియు హానికరమైన చెత్త గురించి మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి మునీంద్ర తదితరులు మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రతిరోజు అనేక రకాలైన వ్యర్థ పదార్థాలను బయటపడవేస్తుంటామని అవి భూమిలో చేరి మురుగుగా మారి హానికరమైనవిగా మారతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్యాన్ని నివారించేందుకు చెత్తా చెదారాలను పారవేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు తడి పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని కోరారు. మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సహకరించాలని వారు వివరించారు. ఈ చెత్త అనేది ప్రతిరోజు మనం మనకి చెత్త బండికో ఇస్తుంటాము, లేదంటే బయట పడేస్తూ ఉంటాం. చాలా మంది చెత్త బండి రానప్పుడు లేదా మీ టైమింగ్ సెట్ కానప్పుడు ఈ విధంగా జరగడం వల్ల చాలా చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి మన యొక్క పర్యావరణంలో. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెత్తని సపరేట్గా చేసి ఇవ్వాలి, వేరుగా చేసి ఇవ్వాలి. వేరుగా అంటే ఇప్పుడు మనం ఎన్నో చెత్త పాల ప్యాకెట్లు వాడుతుంటాం, ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తింటాం, పిల్లలు తింటాం, పుస్తకాలు చీపిన పేపర్లు ఉంటాయి, కూరగాయలు తరిగిన చెత్త ఉంటుంది. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే తెలియకుండా అన్ని కలిపి మిక్స్ చేయడమో లేదంటే బయట పడేయడమో పక్కన పడేయడం చేస్తూ ఉంటాం. దీనివల్ల అన్ని కలిపి ఇవ్వడం వల్ల ఇవన్నీ మనం డంపింగ్ యార్డ్ తీసుకెళ్తాం కదా. డంపింగ్ యార్డ్ అంటే మన చూస్తుంటారు లాస్ట్లో డంపింగ్ యార్డ్ మీకు ఐడియా ఉంటుంది. ఇది మన పాత ఇళ్ళ రూట్లో ఉంటుంది డంపింగ్ యార్డ్. కలిపి పెద్ద గుట్టగా వేసుకుంటాం. ఇవన్నీ కలిపి వేయడం వల్ల మిక్స్ అయిపోయి మొత్తం కూడా ఈ వర్షాలు పడినప్పుడు తెలియకుండానే మనకి ఇవన్నీ డీకంపోజ్ కాక కొన్ని తడి చెత్త డీకంపోజ్ అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ అనేది అట్లే ఉండిపోద్ది. ఈ మిక్స్డ్ వేస్ట్ వల్ల జనరేట్ అయ్యే స్మెల్ వల్ల మనకు అనారోగ్యం పాలవుతుంది, మనమే అనారోగ్యం పాలవుతుంది. అలాగే చెత్త తీసుకొచ్చి బయట బయట వేసిన దానివల్ల అక్కడంతా మురుగు చేస్తాయి, దోమలు చేస్తాయి. అవన్నీ అంటువ్యాధులుగా వచ్చి మనకే ప్రమాదకరంగా ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా చైతన్యవంతులై ఎక్కడ చెత్త వేయాలా, ఎక్కడ చెత్త వేయకూడదు, చెత్త ఎవరికి అందించాలా, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలా అనేది బాగా ఆలోచించాలా. ప్రజలను చైతన్యవంతులు చేయడానికే ఇప్పుడు ఈ సమావేశాన్ని మన మున్సిపల్ శాఖ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఒక రకం మట్టిలో కలిసిపోయేది, రెండో రకం రీసైక్లింగ్ పనికి వచ్చేది. అంటే ఈ ప్లాస్టిక్ అట్టలు ఇవన్నీ కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఉపయోగించుకోవచ్చు. లాస్ట్లోది ప్రమాదకరమైంది గాజు పెంకులు, సిరంజులు, మందులు ఏ మందులు వాడినా అవి వాడే సిరంజులు, అటువంటివన్నీ బ్యాటరీలు అవి పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటివన్నీ తనీగా చేసి 3 రకాలుగా ఏర్పాటు. ఈ పొడి చెత్త అంటే రకరకాల ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాలు భూమిలో వేసినా అక్కడే ఉంటుంది. మళ్ళీ లాగితే మనం ఏం చేస్తుంది, వెంటనే అదే ప్రత్యక్షం అవుతుంది. మనం ఎట్టేస్తాం కవర్ అట్టే ఉంటుంది. పేపర్లో అయ్యనుకో వెంటనే పోతాయి. ఆ విధంగా వాటిని సపరేట్ చేసినప్పుడు రీసైక్లింగ్ అయ్యి అవి మళ్ళీ ఇతర పదార్థాలు తయారవడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఈ గ్లాస్ సంబంధించినటువంటి వస్తువులు ఎక్కడన్నా గాజు పొరుగులు ఇంట్లో పగిలిపోయినా, మీ చేతికి ఉన్నటువంటి గాజు పగిలిపోయినా సప్పం తీసి మన దగ్గర ఏముంటుంది, ఒకే పుట్టు ఉంటుంది, దాంట్లో పడేస్తాం. అట్ట చేయకుండా దేనికి దానికి సపరేట్గా చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ అవగాహన కల్పించి మీరు కూడా మీ చుట్టుపక్కల వారికి తెలియజేస్తారని. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు, శానిటరీ కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం రామసాగరం పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని డివిజనల్ పంచాయతీ అధికారి పుట్టా రమణయ్య తెలిపారు. రామసాగరం పంచాయతీలో రోడ్లు వేయకుండానే నిధులు డ్రా చేశారని, విద్యుత్ సామాన్లు కొనలేదని, పారిశుద్ధ్యం మెరుగుకు ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి జీతం ఇవ్వకుండానే సర్పంచ్ తన ఖాతాలు వేసుకున్నారని ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. 3-4 రోజులు విచారించి రికార్డులు, బిల్లులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన వివరించారు. ఈ పంచాయతీ రేపు వస్తారా? ట్రెజరీలో ఉండేటప్పుడు మన అకౌంట్లో
క్యాష్ బుక్ ఏప్రిల్ 1వ తేదీకి ఎంత నిల్వ ఉన్నా సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామ పంచాయతీ వాస్తవ్యుడైనటువంటి పొట్టేళ్ల పురుషోత్తం అనే వ్యక్తి రామసాగరం గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగం జరిగాయని పీజీఆర్ఎస్లో అంటే కలెక్టర్ గారు మరి అది సోమవారం నిర్వహించేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఒక అర్జీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అర్జీలో ఇక్కడ ఈ పంచాయతీలో గ్రావెల్ రోడ్లు వేశారని, 15వ ఆర్థిక సంఘం నిధులు రోడ్లు వేయకుండానే వాళ్ళు డ్రా చేసుకున్నారని, తర్వాత విద్యుత్ సామాన్లు కొనుగోలు చేయకుండానే వాళ్ళు నిధులు దుర్వినియోగం చేశారని, అదేవిధంగా చెత్త సేకరణ చేయుటకు ఒక వ్యక్తిని నియమించారని, అతనికి జీతం చెల్లించకుండానే సర్పంచ్ వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారని, అదేవిధంగా పారిశుద్ధ్య సామాన్లు కొనుగోలు చేశారని, వాటికి కూడా సరిగా అది చెల్లింపులు చేయకుండా దుర్వినియోగం చేశారు నిధులు అని, తర్వాత ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పీడబ్ల్యూఎస్ మోటార్లు ఒక్క నెలలోనే ఎక్కువసార్లు కాలిపోయినట్లు బిల్లులు చేయించుకుని నిధులు డ్రా చేసుకున్నారని అర్జీ పెట్టడం జరిగింది. ఈ యొక్క అర్జీని పరిశీలించి ఈ పంచాయతీలో నిధులు డ్రా ఎంత చేశారు, దానికి ఏం బిల్లులు పెట్టారు, ఏం రికార్డులు ఉన్నాయి, వాస్తవంగా పనులు జరిగాయా లేదా, ఈ యొక్క పనులు జరిగిన దానికి నిధులు చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయనే విషయము ఈ రోజున విచారణ చేపట్టాము. ఈ యొక్క విచారణ ఒక 3-4 రోజుల్లో ఈ యొక్క విచారణ చేసి తదుపరి ఇక్కడ నిధులు దుర్వినియోగం చేసి ఉంటే ఆ యొక్క వివరాలను కలెక్టర్ గారికి వారం రోజుల లోపల మేము సమర్పిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాపూర్ పట్టణంలోని తూర్పు అగర్తకట్ట ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల వాహన తనిఖీలు చేపట్టారు. పలు ఇళ్లను పరిశీలించారు. పత్రాలు సరిగా లేని 11 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ అనుమానితుల కదలికలు ఉంటే వారిని పట్టుకోవడం, గంజాయి మత్తు పదార్థాలు వాడడాన్ని గుర్తించడం, వాహన పత్రాలు సరిగా లేకపోతే సీజ్ చేయడం కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో రాపూర్ ఎస్ఐ వెంకట రాజేష్, డ్యామ్, సైదాపురం సంఘం ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. వేలుకో 7,000కో ఇస్తారు. ఈరోజు రాపూరు గ్రామ పరిధిలో తూర్పు అగర్తకట్టలో కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 100 హౌస్ హోల్డ్స్, ఇక్కడ ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో మా ఆత్మకూరు సబ్ డివిజను అదేవిధంగా స్పెషల్ పార్టీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సుమారుగా ఒక 11 మోటార్ సైకిల్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులతోటి ఒక అవగాహన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానికి అక్కడ ఈ తూర్పు అగర్తకట్టలో గ్రామ పెద్దలు జయరామయ్య గారు, చంద్ బాషా గారు, మిగతా గ్రామస్తులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ఉద్దేశం ఇక్కడ ఎటువంటి అనుమానితుల కదలికలు ఉంటే వాళ్ళని పట్టుకోవటం, అదేవిధంగా ఇక్కడ గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలైతే వాళ్ళని గుర్తించడం, అదేవిధంగా ఇక్కడ మోటార్ సైకిల్స్, అన్రిజిస్టర్డ్ వెహికల్స్ ఉంటే గుర్తించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కత్తి రవి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికుల ఇంటి స్థలాలు వెంటనే. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు వేలాది మందిగా గూడూరులో అందమైనటువంటి భవనాలు నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అయితే రెక్కాడనే పొట్టాడినటువంటి కార్మికులు ఇవాళ ఇంటి స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఇంటి రెంట్ కట్టుకోలేనటువంటి పరిస్థితిలో కొంతమంది అయితే ఒకే కుటుంబంలో 2-3 కుటుంబాలుగా నడిచేటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ములుగా ఈరోజు ఇల్లు అద్దె కట్టుకోవాలంటే స్కూల్ ఫీజు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎదురు చూస్తున్నారు. అందుకే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను భవన నిర్మాణ కార్మికులు ఇంటి స్థలాలు ఇస్తాననేసి ఆ రోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికి కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కీమ్లు అన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులందరికీ, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, విలేజ్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అంతా కూడా పేదవాళ్ళు, నిరుపేదలు వీళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు కానీ ఇంటి పట్టాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో 1.5 సెంటు 1 సెంట్ ఇచ్చి దాన్ని అందరు ఫ్యామిలీస్ సర్దుకోవాలంటే కూడా అనేక రకాలుగా ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండటం వాళ్ళందరికీ జీవనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చే హామీ ప్రకారం కూడా వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునేందుకు సహాయం కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని ప్రకారం ఈరోజు అందరూ కూడా 5 లక్షలు ఇవ్వాలని ఇల్లు కట్టుకునే దానికి. అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు మొన్న దిత్వా తుఫాన్ అయితేనేమి, అదేవిధంగా ఇంకో తుఫాన్ అయితే దీనివల్ల కూడా వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. సరిగ్గా ఇసుక దొరక్క అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాయి. అందుకని భవన నిర్మాణ కార్మికులకి అన్ని రకాలకు కూడా ఈరోజు సబ్సిడీ కూడిన రుణాలు కూడా బ్యాంకుల ద్వారా తీసేవాళ్ళని చెప్పి కూడా మేము ఏఐటీసీగా కోరుతున్నాం. ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దాతగా బండి ధనంజయ రెడ్డి వ్యవహరించారు. అలాగే అభి అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో సంస్థ సభ్యుడు కృష్ణారెడ్డి 2,000 రూపాయలు అందజేశారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి, వాకాటి రామోహన్రావు, రాము, కుమార్ నాయుడు, పెంచిలయ్య, మునిప్రసాద్, మల్లి, వెంకట్రావు, కృష్ణారెడ్డి, వెంకటేశ్వరు, కేరం తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా అంటే రేపు 12వ తేదీ ప్రగతి సేవా సంస్థ 6వ పుట్టినరోజు పూర్తి చేసుకుంటుంది. ఆ సందర్భంగా మనం జనవరి 1వ తేదీ నుంచి వారోత్సవాల్లాగా రోజు ఏదో ఒక ఏరియాలో ఎవరికో కొంతమందికి ఉపయోగపడే కార్యక్రమాలని మనం చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్టీసీకి వెళ్ళేదక్కడ మన విఘ్నేశ్వర గుడి, విఘ్నేశ్వరపురమే కదా, విఘ్నేశ్వరపురంలో కొంతమందికి అంటే రేపు పండగ నెల కాబట్టి ఇది ఇంక 2 రోజుల పండగ వస్తుంది కాబట్టి మంచి చీరలు మా గోల్డ్ షాప్ కృష్ణారెడ్డి అడిగాడు, మా ఏరియాలో ఈ ఏరియాలో ఇవ్వన్నా అని. ఆయన సూచనల మేరకు ఇక్కడ మనం కొంతమందిని సెలెక్ట్ చేయమని చెప్పున్నాం. కొంతమందిని సెలెక్ట్ చేసి పెట్టాడు.
వాళ్ళందరికీ ఈరోజు కొత్త చీరలు మనం అందిస్తున్నాం. దీనికి మా ప్రగతి ఉపాధ్యక్షుడైన బండి ధనంజయ రెడ్డి గారు దీనికి సంపూర్ణంగా ఈ ఒక కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. మా ధనంజయ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థ 6వ వార్షికోత్సవ సందర్భంగా 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు సేవా కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు కడివేటి చంద్ర గారు నిర్వహిస్తున్నాడు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంస్థను నడపాలంటే ఒక అధ్యక్షుడు ఉండాలి. ఆ అధ్యక్షుడు బలంగా మంచి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా కార్యక్రమాలకైనా మేము ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ సంస్థను నడిపి ముందుకు తీసుకోవాళ్ళు ఉండటమే చాలా గొప్ప విషయం. సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్న విఘ్నేశ్వరపురంలో ఒక 35 మందికి దుస్తులు ఇచ్చేదానికి, చీరలు ఇచ్చేదానికి మన బండి ధనంజయ రెడ్డి గారు దీని యొక్క సహాయ సహకారాలతో దీన్ని చేస్తూ ఉన్నారు. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం 1వ తేదీ నుంచి 12వ తేదీ దాకా వార్షికోత్సవాలు జరుపుతుంటాం. ఈరోజు గూడూరులోని విఘ్నేశ్వరపురంలో ఏదైతే మన ఆర్టీసీకి పోయే రూట్లో మన ప్రగతి సేవా సంస్థ తరఫున 35 మంది పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం మా కుటుంబ సభ్యుడైనటువంటి మా ధనంజయ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పోటీల్లో భాగంగా బుధవారం పలు జట్లు తలపడ్డాయి. గురువారం ఫైనల్స్లు జరుగుతాయని, విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంబరాలలో భాగంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ మ్యాచ్ అయిపోయిన తరువాత ఎలక్ట్రిసిటీ అండ్ వాకర్స్కి మ్యాచ్ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ స్టేడియం లోపలికి వచ్చి ఈ యొక్క మ్యాచ్ని వీక్షించవలసిందిగా హలో, కంప్లీట్ అయిందా? ఓవర్ అంపైర్ ఎన్నో ఓవర్లో? లేదు నాకు కదన్నా, ఇంకా కావాలి చెప్పు. ఏమన్నా ఎక్కడన్నా నీకు వెరీ గుడ్ సైడ్. నా గురించి ఆల్రెడీ వీక్షిస్తున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాదాలు స్వీకరించారు. సంక్రాంతి, భోగి శుభాకాంక్షలతో అందరితో ఆయురారోగ్యాలు
బ్యాంకులో క్యాష్ వేసేయండి, డబ్బులు ఇస్తున్నా అదంటే తెచ్చింది. ఉపయోగకర్తలు ఆత్మకూరు పుల్లయ్య స్వామి, అదేవిధంగా వేణమ్మ గారు గత ఎవరు రాకపోయినప్పుడు కూడా అన్నసంతర్పణ చేస్తున్నది. పార్వతీ పరమేశ్వరు ఇచ్చిన డబ్బుతో ఎంతో అన్నసంతర్పణ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ అన్నసంతర్పణ చేస్తున్న ప్రతి ఒక్కరు దాతలు, ఉభయకర్తలు అందరూ కూడా అన్నసంతర్పణకి త్యాగం చేయకపోతే అన్నసంతర్పణ ఎక్కడ చేయదు, ఈ దేవలో కూడా చేయలేరు. ఎందుకంటే గూడూరు ప్రజలు ఎంతో భక్తి విశ్వాసాలతో మహాదేవుడికి ప్రసాదించే ధనం కానీ ధాన్యం కానీ అన్నీ అన్నసంతర్పణగా మార్చి అందరూ పెడుతున్నాము గత 11 సంవత్సరాల నుంచి. ఈరోజు కూడా ఎవరు రాకపోతే ఈరోజు కూడా ఆత్మూర్తం చేస్తున్నాం. అదేవిధంగా రేపు భోగి పండుగ రోజు కూడా అందరూ పండుగ చేస్తుంటే మనం కూడా మానేస్తే ఎవరి నుంచి అన్నదానికి వచ్చినప్పుడు లేదని ఉంటా. రేపు భోగి పండుగ రోజు అన్నసంతర్పణ చేస్తున్నాము. అదేవిధంగా ఈ అన్నసంతర్పణ సహాయం చేసిన అందరూ కూడా ఆయుర ఆరోగ్య అవసరాలు కలగాలని. గూడూరు 2వ పట్టణ పరిధిలోని దిగు వీరారెడ్డిపల్లి ప్రాంతంలో వల్లెపు రాజమ్మ 5వ వర్ధంతి సందర్భంగా వారి నివాసంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేదలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు కొండలరావు, పద్మజ, చిన్న లత, సాయి, మనోజ్, మహేష్, సాయి, కోటేశ్వరరావు, విజయమ్మ, మోహన్ కృష్ణ తదితరులు హాజరయ్యారు. మా అమ్మగారైన గౌరవనీయులు క్రీస్తు శేషులు శ్రీమతి వల్లెప రాజమ్మ గారు 7/1/2026 దినమున శివ పాదాల చెంతకు చేరడం జరిగింది. ఇందు సందర్భంగా ఈ దినము 5వ వర్ధంతి మా స్వగృహం నందు వీరారెడ్డిపల్లి నందు జరుపుకోవడం జరిగింది. 5వ వర్ధంతి సందర్భంగా ఇచ్చట అన్నదాన కార్యక్రమము పేదవారికి అందరికీ అన్నదానం చేయడం జరిగింది. అమ్మ అంటే ప్రేమకు చిహ్నం, అంతేకాదు బాధ్యత, కుటుంబ గౌరవానికి అమ్మ పెట్టింది పేరు. అందుకే ఆమెను మాతృదేవత అని పిలుస్తారు. మా అమ్మగారు మంచితనానికి అందరినీ పలకరించే విధానము, అంతేకాదు ఎవరైనా అన్నం తినలేదు అనిపిస్తే వెంటనే వారి ఆకలి తీర్చే మనస్తత్వం, గొప్ప మనసున్న మనిషి మా అమ్మగారు. ఆ తల్లికి పుట్టినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని చేసిన గౌరవనీయులు శ్రీ వి కొండలరావు, పద్మజ, వి చిన్న లత మరియు సాయి మనోజ్, సాయి మహేష్, కోటేశ్వరరావు, విజయమ్మ, మోహన్ కృష్ణ గారులకు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ సభలు. గూడూరు, సైదాపురం, మనుబోలు మండలాల్లో నిర్వహించిన 1 month 1 village 4 కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన తహసీల్దార్లు ప్రసాద్, సుభద్ర, రమాదేవి.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ దీక్షలకైనా సిద్ధం. గూడూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట కొనసాగుతున్న రీలే దీక్షలు. అనంతరం మాట్లాడిన జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామానాయుడు తదితరులు. విద్యార్థులకు వైద్య పరీక్షలు. గూడూరులోని నారాయణ పాఠశాల కళాశాల విద్యార్థులకు వివిధ రకాల సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు ఇచ్చిన నారాయణ వైద్యులు ప్రిన్సిపాల్. అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకునేందుకే తనిఖీలు. రాపూర్లోని తూర్పు అగర్తకట్ట ప్రాంతంలో కార్డన్ సెర్చ్ లో భాగంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు. అనంతరం వివరాలు వెల్లడించిన సిఐ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.